హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. నిన్న మార్గశిర లక్షవారం కదండి, ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. మార్నింగే లేచి బయట ముగ్గైతే ఈ విధంగా పెట్టుకున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. చక్కగా పసుపు కుంకుమ పూలతో అలంకరిస్తూ ముగ్గైతే పెట్టేశాను. ఈరోజైతే మారం తల్లి గుడికి వెళ్దాం కదా అనేసి ఫాస్ట్గా చేసేస్తున్నానండి. సో ఇంకా రెడీ అయిపోయాను కూడాను. తల్లి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం కదా అనేసి ఫాస్ట్గా పూజ చేశాను. ఈరోజు మార్గశిర లక్షవారం మూడో వారం కదండి, పులిహోర బూరెలు చేస్తామన్నమాట. ఎంత ఫాస్ట్గా చేశానంటే చాలా ఫాస్ట్గా చేశానండి. ఎందుకంటే మేడొచ్చి చేసి పని అంతా చేసిన తర్వాత మారం తల్లికి శారీ పెడతానని దండం పెట్టుకున్నాను అనమాట. సో శారీ అది కొనుక్కొని గుడికి అది వెళ్ళాం అనమాట. అప్పటికే 10:30 అయిపోయిందండి. తల్లిని అయితే దర్శించుకున్నాను. మొన్న బాగాలేనప్పుడు అమ్మవారికి మొక్కున్నాను. అంటే మారమ్మ తల్లికి ఏది మొక్కుంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి. అంతా మంచిగా ఉండాలని దండం పెట్టుకున్నాను. తల్లి అయితే అలాగే దీవించారనమాట. సో తల్లికి మొక్కు చెల్లించుకోవాలి కదా. సో అయితే వెళ్ళి దర్శించుకున్నాము. అక్కడ నుంచి అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఏమైందంటే మమ్మీ వాళ్ళు కూడా గుడికి అప్పుడే వెళ్ళి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఆ విషయం నాకు తెలియదు. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు లేరు. అప్పుడు ఫోన్ చేస్తే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారంటే, సో అక్కడికి వెళ్ళి మమ్మీ వాళ్ళని కలిసి అక్కడ నుంచి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసాము. తర్వాత ఏమో ఆఫ్టర్నూను చెన్నై షాపింగ్ మాల్కి వెళ్దాం కదా అనేసి అనుకున్నాము. వచ్చేసాము. ఏంటండి అసలు ఈ జనాలు చూస్తే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది అనుకోండి. ఎంత జనాలు తెలుసా అండి, ఏదో ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అన్నట్టుగా ఈ షాపింగ్ మాల్‌లో అన్నీ ఫ్రీగా ఇస్తున్నారా అనిపించింది బయట నుంచి నాకు చూడగానే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు కానండి. అసలు నడవడానికి, నించోడానికే ఖాళీ లేదు. అలా కంప్లీట్‌గా వస్తూనే ఉన్నారు. మళ్ళీ మేము ఫస్ట్ ఏం చేసామంటే ఫస్ట్ ఫోర్త్ ఫ్లోర్‌కి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి దిగుతా వచ్చామనమాట. మా మమ్మీ నేను అదే నవ్వుకుంటా. ఫ్లోర్ దిగుతున్న కొద్దీ జనాలు అలా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారండి. ఏంటి జనాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారురా బాబు అనేసి. కానీ ఎంత బాగుందండి లోపల యాంబియన్స్ అంతా చాలా చాలా బాగుంది. మొత్తం అంతా అయితే జనాలు ఎలా నిండిపోయి ఉన్నారో తెలుసా అండి. మేమైతే ఇంకో దగ్గర చాలా నవ్వుకున్నాం. ఎందుకనుకున్నారు, షాపింగ్ చేసి అలసిపోయి ఇంకెక్కడ ప్లేస్ లేనట్టు చూడండి అక్కడే కూర్చొని సర్దేసుకుంటున్నారు వాళ్ళందరూ. నా అసలు ఏవి చూడ్డానికే ఖాళీ లేదండి. అంత జనాలు ఉన్నారండి. బయట నుంచి చూస్తే అనుకున్నాను ఏంటి ఇవంతా జనాలకి ఫ్రీగా ఇస్తున్నారా అన్నట్టుగా అనిపించిందనమాట. కానీ మాత్రం అన్నీ బాగున్నాయండి. క్లాతింగ్ అంతా బాగుంది. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.